నిద్ర లేచిన వెంటనే యూరిన్ ఫ్రీగా వెళ్ళడం, మోషన్ ఫ్రీగా అవ్వడం ఇవన్నీ కూడాను మన గుడ్ హెల్త్కి ఇండికేషన్స్. రీసెంట్గా చేసిన బ్లడింగ్ యూరిన్ వీడియోలో కొన్ని డౌట్స్ నా పేషెంట్స్ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఈ వీడియోల ద్వారా మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు మన టాపిక్ కలర్ ఆఫ్ యూరిన్. నార్మల్ లైట్ కలర్ యూరిన్ పాస్ చేసాము అంటే మనం బాగా వాటర్ తీసుకుంటున్నట్టు. పేల్ కలర్ ఎల్లో కలర్ పేల్ ఎల్లో వచ్చింది అంటే కాస్త తక్కువ వాటర్ తీసుకుంటున్నట్టు. ఇంకా డార్క్ ఎల్లో అయింది అంటే ఇంకా చాలా తక్కువ వాటర్ తీసుకుంటున్నట్టు. అంటే మన శరీర అవసరాలకి సరిపడా, అంటే ప్రతి 20 kgs ఆఫ్ అవర్ బాడీ వెయిట్ రిక్వైర్స్ 1 liter ఆఫ్ వాటర్. ఇది ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని 2 to 3 liters వాటర్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అండ్ డార్క్ కలర్ యూరిన్తో పాటు పేల్ స్టూల్స్ ఉండి ఎల్లో కలర్ స్కిన్ ఉన్నది, కళ్ళల్లో ఎల్లో కలర్ ఉన్నది అంటే దట్ కమ్స్ అండర్ లివర్ ప్రాబ్లమ్స్. సో ఎవరు కూడా ఆ కండిషన్ ఉన్నప్పుడు అశ్రద్ధ చేయొద్దు. అదే కాకుండా బ్లాక్ కలర్ యూరిన్ అనేది కూడాను కొద్ది మందిలో కనబడుతుంది. అది చాలా సివియర్ లివర్ ప్రాబ్లమ్స్లో ఇది కనబడే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు కూడా డార్క్ కలర్ యూరిన్ అనేది వస్తూ ఉంటుంది. ఆరెంజ్ కలర్ యూరిన్, డార్క్ కలర్ యూరిన్, డార్క్ ఎల్లో యూరిన్, బ్లాక్ కలర్ యూరిన్ అండ్ క్లౌడీ యూరిన్, ఫోమీగా ఉండి ఎక్కువ మాటలు ఫ్లష్ చేస్తూ ఉంటారు. అలా ఫోమ్ వచ్చింది అంటే యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందని, లేదా డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేదండి. సో కిడ్నీ ఫిల్టరేషన్ ఎంత ఇంపార్టెంటో బాడీలో ఒకసారి ఆలోచిస్తే మనం తీసుకున్న డైట్, స్పెషల్లీ మనం ఎక్కువ శాతం బీట్రూట్స్ కానీ కలర్డ్ ఉన్న పదార్థాలు నవేడేస్ చాలా భయంకరమైన కలర్స్ బయట వేసి అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది. అవి తీసుకుంటున్నప్పుడు ఆ కలర్ యూరిన్ వెళ్ళడము, పిల్లల్లో గ్రీన్ కలర్ స్టూల్స్ వచ్చాయని తల్లి చెప్పడము, ఇవన్నీ కూడాను మన కిడ్నీ ఫిల్టరేషన్ ఎలా ఉంది అనేది ఎవరికి వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. పాస్ చేసిన తర్వాత ఒకసారి క్లోజెట్లో చూసుకుంటుంటే ఏ కలర్ యూరిన్ ఉంది, మనం ఎలాంటి హెల్త్ కండిషన్లో ఉన్నామో ఇవి ఎవరికి వాళ్ళు అవేర్నెస్ పెంచుకుంటారని ఆశిస్తూ, స్పెషల్లీ బ్లడ్ పడినప్పుడు యూరిన్లో బ్లడ్ వెళ్తుంది, పెయిన్లెస్ బ్లడ్. సో పెయిన్లెస్ బ్లీడింగ్ అయ్యింది అంటే వెదర్ ఇట్ ఈస్ డ్రాప్స్ లైక్ ఆర్ ఫ్లో లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో పెయిన్లెస్ బ్లీడింగ్ అనేది ఎప్పుడు కూడా చాలా డేంజరస్. కిడ్నీలో ట్యూమర్ ఏమన్నా ఉన్నదా, లేకపోతే మగవాళ్ళలో ప్రోస్టేట్ ట్యూమర్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా క్రానిక్ యూటీఐ ఉందా, లేదా సిస్టులు ఉన్నాయా, లేదా క్రానిక్ డయాబెటీస్ ఉందా, ఆర్బీసీ ఫిల్టరేషన్ సరిగా లేకుండా ఉందా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా, ఇవన్నీ కూడా తప్పకుండా సమీపంలో ఉన్న డాక్టర్ గారిని కలిసి మీ యొక్క కలర్ ఆఫ్ ది యూరిన్ చెప్పి దాని ప్రకారం త్వరగా డయాగ్నోసిస్ చేసుకుని అందరూ హెల్తీగా ఉంటారని ఆశిస్తూ, స్పెషల్లీ ఇన్ ది సమ్మర్ సీజన్ తప్పకుండా వాటర్ ఎక్కువ తీసుకుని అందరూ హెల్తీగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలు మీ డాక్టర్ పిల్లలు.